భారతీయ సాంస్కృతిక చరిత్రలో మరో సరికొత్త సువర్ణాధ్యాయం ఏపీలో మొదలైందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. ఈ నెల 27 నుంచి విశాఖలో నృత్య శిఖరాగ్ర సమావేశం ఐటీడీసీ 2024 పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో దేశ విదేశీ నాట్య నిపుణుల అపూర్వ సమ్మేళనంలో పోటీలు, మేలిమి ప్రదర్శనలు, చర్చలు, వర్క్షాపులు, అవార్డుల బహూకరణ కార్యక్రమాలుంటాయి. ఈ మేరకు శుక్రవారం సర్క్యూట్ హౌస్లో 3 రోజుల కార్యక్రమ వివరాలను తెలియజేసే పోస్టర్ను మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఐటీడీసీ వ్యవస్థాపకులు బత్తిన రంగ విక్రమకుమార్, రైటర్స్ అకాడమీ చైర్మన్, ముఖ్య సలహాదారు వివి రమణమూర్తి ఈ మేరకు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని షెడ్యూల్ వివరించారు. ప్రతిష్టాత్మక నృత్య శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందజేశారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి సాంస్కృతిక రాజధాని విశాఖ ఖాతాలో ఈ ప్రతిష్టాత్మక ఘనత జమ కానుండడం ఆనందదాయకమన్నారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ది డాన్స్ ఇండియా ఆంగ్ల మాసపత్రిక సంపాదకుడు బత్తిన రంగ విక్రమ్ కుమార్ సారథ్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంతో పాటు గ్రాండ్ ఫినాలే ఎంజీఎం పార్కులో నిర్వహించి తలపెట్టిన ఐటీడీసీ సంప్రదాయ నాట్య సాంస్కృతిక రంగానికి తలమానికంగా నిలిచిపోతుందని మంత్రి కితాబిచ్చారు. 3 రోజుల పాటు నృత్య కళాకారులతో ఉర్రూతలీగించే సభలు, సదస్సులు, చర్చలు, ప్రదర్శనలు డబా గార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు ఐటీడీసీ ఫౌండర్ విక్రమ్ గౌడ్ వివరించారు. 3వ రోజైన 29వ తేదీ ఆదివారం సాయంత్రం ఉడా పార్కును ఆనుకుని ఉన్న ఎంజీఎం పార్కులో జరిగే గ్రాండ్ ఫినాలేకి ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు హాజరు కానున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జిల్లా పర్యాటక విభాగ అధికారిని జ్ఞానవేణి, కళాకారుడు ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.